రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు? ఈ షెడ్యూల్లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి కొడతా ఏటి మళ్ళీ. రామ్ చరణ్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నారని, ఈ సినిమా అతని కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని చిత్రం ముందం ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం అందింది. చిరంజీవి నటించిన విశ్వంబర విడుదలకు దగ్గర పడుతుంది. చిత్రం యూనిట్ భారీ ఏర్పాట్లతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ మరియు పాటలు ఇప్పటికే మంచి స్పందన లభించింది. మరి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ విశ్వంబర కోసం ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నాని హిట్ 3 ఓటీటీ డీల్ రికార్డు స్థాయిలో పలికిన హక్కులు. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సిరీస్ మంచి గుర్తింపు లభించింది. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 యొక్క ఓటీటీ హక్కులు రికార్డు స్థాయిలో ధర పలికాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ప్రముఖ ఓటీటీ వేదిక ఈ చిత్రాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో రాబోతుంది. నువ్వు చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. మరి నానిని ఊర మాస్గా చూసిన ఫ్యాన్స్ అందరూ ఓటీటీ చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణ. పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓజీ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్గా కనిపిస్తున్నారని టాక్. ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి తొందరలోనే రాబోయే పవర్ స్టార్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు రెడీగా ఉన్నారా? దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథను సినిమాగా తీయడానికి రాజమౌళి ఆసక్తి చూపుతున్నారని, ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది. ఒకవేళ ఇది నిజమైతే ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మళ్ళీ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ చూడాలనుకుంటున్నారా? రామ్ చరణ్ మరియు దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు? ఈ షెడ్యూల్లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి కొడతా ఏటి మళ్ళీ. రామ్ చరణ్ సరికొత్త లుక్లో కనిపిస్తున్నారని, ఈ సినిమా అతని కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని చిత్రం ముందం ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం అందింది.
చిరంజీవి నటించిన విశ్వంబర విడుదలకు దగ్గర పడుతుంది. చిత్రం యూనిట్ భారీ ఏర్పాట్లతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ మరియు పాటలు ఇప్పటికే మంచి స్పందన లభించింది. మరి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ విశ్వంబర కోసం ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నాని హిట్ 3 OTT డీల్ రికార్డు స్థాయిలో పలికిన హక్కులు. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సిరీస్ మంచి గుర్తింపు లభించింది. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. ఇప్పుడు రాబోతున్న హిట్ 3 యొక్క OTT హక్కులు రికార్డు స్థాయిలో ధర పలికాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ప్రముఖ OTT వేదిక ఈ చిత్రాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం త్వరలోనే OTTలో రాబోతుంది. నువ్వు చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. మరి నానిని ఊర మాస్గా చూసిన ఫ్యాన్స్ అందరూ OTT చూడడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్, కీలక సన్నివేశాల చిత్రీకరణ. పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఓజీ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్గా కనిపిస్తున్నారని టాక్. ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి తొందరలోనే రాబోయే పవర్ స్టార్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు రెడీగా ఉన్నారా? దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథను సినిమాగా తీయడానికి రాజమౌళి ఆసక్తి చూపుతున్నారని, ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది. ఒకవేళ ఇది నిజమైతే ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మళ్ళీ రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ చూడాలనుకుంటున్నారా?